శవమాంసం తినమని శపించాడు. కుక్క మాంసం తినాలంటూ శపించాడు. కనపడిన వారందరినీ చంపేస్తావు, అందరూ నిన్ను నిందిస్తాడు అని కూడా శపించాడు. రాయిగా మారమని శపించాడు. కానీ ఎవరు శపించారు, ఎందుకు శపించారు? అసలు అన్ని శాపాలు ఇవ్వగల శక్తి అతనికి ఎక్కడి నుంచి వచ్చింది? అన్ని శాపాలు ఇచ్చినాక కూడా అతను బ్రహ్మర్షిగా ఎలా తయారయ్యాడు? కథలోకి వెళితే త్రిశంకువును శరీరంతో సహా స్వర్గానికి పంపిస్తానని మాట ఇచ్చాడు విశ్వామిత్రుడు. అందుకోసం యజ్ఞాలు పూజలు చేయడానికి ఉన్న బ్రాహ్మణులందరినీ రమ్మన్నాడు. కానీ మహోదయుడు అనే బ్రాహ్మణుడు ఇంకా వశిష్ఠాది కుమారులు మాత్రం తాము ఇలాంటి అధార్మికమైన పని చేయలేమని, ఇది సృష్టికి విరుద్ధమైన పని అని చెప్పారు. అది విన్న విశ్వామిత్రుడికి బాగా కోపం వచ్చింది. వారందరినీ భస్మమై పడిపోవాలని శపించాడు. అలాగే 700 జన్మలు శవమాంసం తినమంటూ శపించాడు. తరువాత కొన్ని జన్మలు ముష్టికులు అనే పేరుతో కుక్క మాంసం తింటూ బతకమని శపించాడు. మహోదయుడిని కనపడిన వారందరినీ చంపేస్తావంటూ, అందరి చేత నిందించబడతావు అంటూ శపించాడు. ఇలా అందరినీ శపించేసరికి విశ్వామిత్రుడికి రాజర్షిగా ఉన్న తపోఫలం కాస్త పోయింది. ఎలా అయితే ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులు తమ అధికార బలంతో అధర్మికమైన పనులు చేస్తే వారిని సస్పెండ్ చేస్తారు కదా, అలానే ఇప్పుడు త్రిశంకుని శరీరంతో సహా స్వర్గానికి పంపించడానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. హవిస్సులు ఇవ్వగా దేవతలు ఎవరూ రాలేదు. విశ్వామిత్రుడు కోపగించి తన దగ్గరున్న తపోఫలాన్నంతా దారబోసి త్రిశంకుని శరీరంతో స్వర్గానికి పంపించాడు. అక్కడికి వెళ్లిన త్రిశంకుని చూసిన ఇంద్రుడు, నాయన నువ్వు గురు శాపానికి లోనయ్యావు, వశిష్ఠ కుమారులోని శాపాలకు లోనయ్యావు, కాబట్టి నువ్వు స్వర్గానికి అర్హుడవు కాదు, నీవు వెళ్ళవలసింది అంటూ తోసేశాడు. అది గమనించిన విశ్వామిత్రుడు కోపగించి ఒక కొత్త నక్షత్ర మండలాన్ని సృష్టించాడు. అంటే కొత్త గెలాక్సీ అన్నమాట. అందులో కొత్త లోకాలను సృష్టించాడు, సప్తర్షులను సృష్టించాడు, ఇంకా దేవతలను కూడా సృష్టించబోయాడు. జరుగుతున్న దారుణాన్ని ఆపడానికి దేవతలు అందరూ వచ్చి తన తపోఫలాన్నంతా దారబోసినందుకు త్రిశంకువుని తాను సృష్టించిన కొత్త నక్షత్ర మండలంలో తిరగవచ్చునని అనుమతించారు. కానీ స్వర్గానికి శరీరంతో వెళ్ళడానికి మాత్రం ఒప్పుకోలేదు. ఇక్కడ విశ్వామిత్రుడు నిరాశ చెందాడు. ఎందుకంటే వశిష్ఠుడు చేయలేని పని తాను చేయగలనని నమ్మి మొదలుపెట్టాడు. కానీ అది కుదరలేదు. బ్రహ్మర్షిగా మారడానికి మళ్లీ తపస్సు మొదలు పెట్టాడు విశ్వామిత్రుడు. ఇదిలా ఉండగా అయోధ్య నగరాన్ని పరిపాలిస్తున్న అంబరీషు అనే రాజు కొత్తగా అశ్వమేధ యాగం ప్రారంభించాడు. కానీ అశ్వమేధ యాగపు గుర్రాన్ని ఇంద్రుడు ఎత్తుకెళ్లాడు. అశ్వమేధ యాగపు గుర్రం తిరిగి రాకపోతే రాజ్యానికి రాజుకి అరిష్టం. అందుకని దానికి బదులుగా శాస్త్రీయంగానే ఒకరిని బలిపశువుగా ఇవ్వాలని శాస్త్రంలో ఉంది. అందుకని బలిపశువును వెతకడానికి అంబరీషుడు వెళ్తున్నాడు. తాను అలా వెళ్తుండగా భృగుతుంగము అనే పెద్ద పర్వతం పైన ఋషికుడు అనే ఋషి కూర్చొని ఉన్నాడు. కౌశికి అతని భార్య. అతనికి 3 కుమారులు ఉన్నారు. అంబరీషుడు జరిగిందంతా చెప్పి తనతో పాటు బలిపశుగా తమ 3లో ఒక కుమారుణ్ణి ఇవ్వవలసిందని కోరాడు. ఋషికుడు తన పెద్ద కొడుకుని ఇవ్వనన్నాడు. కౌశికి తన చిన్న సంతానాన్ని ఇవ్వనని చెప్పేసింది. చేసేది లేక మధ్య కుమారుడు అయిన సునశ్శేషుడు బయలుదేరడానికి ఒప్పుకున్నాడు. ఇక్కడ చూడండి, రాజు అలాంటి కోరిక కోరవచ్చా? అలాగే తల్లిదండ్రులు తమ బిడ్డను బలిపశుగా ఇచ్చేయవచ్చా? అంటే చేసేది ధార్మికమైన యాగం. ఆ యాగానికి అరిష్టం చేకూరింది. కాబట్టి రాజుని రాజ్యాన్ని కాపాడాలి. అందుకే రాజు అలా అడగవలసి వచ్చింది. అందుకే తల్లిదండ్రులు కూడా తమ బిడ్డను అలా ఇచ్చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అంబరీషుడు సునశేషుని తీసుకుని బయలుదేరి వెళ్ళాడు. మధ్యలో విశ్వామిత్రుని తపస్సు చేసుకుంటూ కనిపించాడు. విశ్వామిత్రుడు సునశేషునికి మేనమామ. సునశేషుడు వెళ్లి విశ్వామిత్రుడి కాళ్ళ మీద పడి జరిగిందంతా చెప్పి తనను కాపాడవలసింది అని కోరాడు. విశ్వామిత్రుడు కాపాడుతానని మాట ఇచ్చాడు. విశ్వామిత్రుడు తన కొడుకులని పిలిచి సునశేషుని బదులుగా మీలో ఒకరు బలిపశుగా వెళ్ళవలసింది అని కోరాడు. కానీ అందుకు విశ్వామిత్రుని కుమారులు ఒప్పుకోలేదు. పైగా హేళన చేస్తూ మాట్లాడారు. అందుకు ఆగ్రహించిన విశ్వామిత్రుడు కొడుకులని కూడా చూడకుండా వారిని కూడా వశిష్ఠుని కుమారుల వలె శాపగ్రస్తులై పడి ఉండమని శపించాడు. వారు కూడా శవమాంసం కుక్క మాంసం తింటూ వచ్చే జన్మల్లో బతికి ఉంటారు. ఇక్కడ చూడండి, వశిష్ఠుని కుమారులు మాత్రం వశిష్ఠునికి గౌరవం ఇచ్చి తాను చేయని పని తమ కుమారులు కూడా చేయలేమంటూ చెప్పేశారు. కానీ విశ్వామిత్రుని కుమారులు మాత్రం తండ్రి గారిపై అగౌరవంగా మాట్లాడుతూ పైగా హేళన చేశారు. ఇక్కడ పెంపకం అనేది ఎంతో ముఖ్యం. పిల్లల్ని సరైన దారిలో పెంచకుంటే, ధార్మిక విషయాలు చెప్పకుంటే వాళ్ళు పెద్దయినాక తిరిగి ఎదిరించే పరిస్థితి వస్తుంది. కానీ వారికి ఏది ధర్మం అని ఎవరు చెప్తారు? డీవైకే విత్ డీవైకే ఛానల్లో నేను చెప్తుంటాను. తరువాత విశ్వామిత్రుడు సునశేషుని పిలిచి చెవిలో 2 మంత్రాలను బోధించాడు. అవి తలుచుకుంటే ఇంద్రుడు వచ్చి తనని కాపాడతాడని, అలాగే రాజుకు కూడా యజ్ఞ ఫలితాన్ని ఇచ్చేస్తాడని చెప్పాడు. అంబరీషుడు సునశేషుని తీసుకుని బయలుదేరి వెళ్ళాడు. బలిపశువుకి తయారు చేస్తూ ఉండగా సునశేషుడు ఆ మంత్రాల్ని తలుచుకున్నాడు. ఇంద్రుడు వచ్చి సునశేషుణ్ణి కాపాడాడు. అలాగే అంబరీషుని కూడా అశ్వమేధ యాగపు ఫలితాన్నంతా ఇచ్చేశాడు. ఇక్కడ రాజు సంతోషించాడు, సునశేషుడు బ్రతికిపోయాడు. ఇక్కడ విశ్వామిత్రుని తపఫలం మళ్లీ పోయింది కాబట్టి ఈసారి మళ్లీ ఘోరమైన తపస్సు చేయాలని పూనుకొని వెళ్ళాడు.
అలా ఘోరమైన తపస్సు చేస్తూ ఉండగా అక్కడికి ఒకసారి మేనక అనే దేవకన్య వచ్చింది. మేనక ఎంతో అందగత్తె. ఆమెను చూసినప్పుడు ఎవరైనా కామానికి లోనవుతుంటారు. అలానే విశ్వామిత్రుడు కూడా తనని చూసి తన కోరిక తీర్చమని కోరాడు. మేనక ఒప్పుకున్నది. అలా మేనకతో పాటు కలిసి 10 సంవత్సరాలు కాలం గడిపాడు. ఇప్పుడు విశ్వామిత్రుడు ఆలోచించాడు. అసలు తను చేయవలసిన కార్యం బ్రహ్మర్షికి తయారవడం. కానీ అందుకు మేనక అడ్డు వచ్చింది. తన కామం అడ్డు వచ్చింది. అందుకని ఈసారి మేనకని కూడా దూరం పెట్టి ఘోరమైన తపస్సు చేయడానికి బయలుదేరాడు. ఇలా చూడండి, మనం కూడా ఏదైనా చాలా గొప్ప కార్యం స్టార్ట్ చేసినప్పుడు మామూలు టైంలో రాని డిస్ట్రాక్షన్స్ అన్ని అప్పుడే ఎక్కువగా వస్తుంటాయి. కానీ అప్పుడే మనం వాటిని దూరం పెట్టి నిలబడాలి. ఇప్పుడు మళ్ళీ ఘోరమైన తపస్సు చేయడం ప్రారంభించాడు. కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి, "నువ్వు మహర్షి అయ్యావు నాయన" అంటూ చెప్పాడు. ఇంకా బ్రహ్మర్షివి అవ్వలేదు. ఎందుకంటే ఇంకా అతను కామక్రోధాలను బంధించి ఉంచలేదు. ఇంకా ఇంద్రియ నిగ్రహం పొందలేదు. అందుకే ఇంకా బ్రహ్మర్షివి అవ్వలేదు అని చెప్పాడు. ఇప్పుడు విశ్వామిత్రుడు ఆలోచించాడు. తన కామక్రోధాలను ఇంద్రియ నిగ్రహంగా పట్టి ఉంచాలి. అప్పుడే బ్రహ్మర్షిని అవుతానని తెలుసుకున్నాడు. అసలు ఎక్కడి నుంచి మొదలైంది, ఎక్కడికి వెళుతుంది ప్రయాణం? ముందుగా శబల మీద ఉన్న చిన్న కోరిక మీద మొదలైన ఈ ప్రయాణం ఎంతమందిని శాపగ్రస్తులకు గురి చేసింది, ఎంత తపఫలం కోల్పోయాడు, ఎన్నిసార్లు తపస్సుకి మళ్ళీ పూనుకున్నాడు. ఇదంతా గమనించి ఈసారి ఇంద్రియ నిగ్రహం కోల్పోకుండా ఉండాలని తలుచుకున్నాడు. వెంటనే వెళ్లి పంచాగ్నిహోత్రం మధ్య తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అంటే చుట్టూ 4 దిక్కుల అగ్ని ఉంటుంది. పైన సూర్యుడిని చూస్తూ అగ్నిని పొందడం అన్నమాట. ఇది ఎండాకాలంలో చేసినట్టు అలాగే శీతాకాలంలో నీళ్ళల్లో ఉండి చేయాలి. ఏ ఏ కాలంలో ఏదేది మనకు సుఖాన్ని ఇస్తుందో దానికి దూరంగా ఉంచి అందులోనే కష్టపడాలి. అప్పుడే ఇంద్రియ నిగ్రహం పొందుతాం. ఇలా తపస్సు చేస్తూ ఉండగా ఇంద్రుడు తనని పరీక్షించాలనుకున్నాడు. వెంటనే రంభ అనే దేవకన్యను పంపాడు. విశ్వామిత్రుడి చుట్టుపక్కల అంతా మంచి రొమాంటిక్ సీన్ ఉండేలాగా కుందేళ్లను, లేళ్లను, మంచి సువాసనలను, పువ్వులను సృష్టించాడు. వసంతకాలం వచ్చిందా అన్నట్లుగా ఉంది. విశ్వామిత్రుడు గమనించాడు, ఇది వసంతకాలం కాదు, చుట్టూ అంతా వసంతకాలముగా ఉన్నది. పైగా రంభ కూడా వచ్చినది. ఇది గమనించి ఇదంతా ఇంద్రుడి మాయేనని తెలుసుకొని ఈసారి రంభను చూసి కామానికి లోనవ్వలేదు, కోపానికి లోనయ్యాడు. ఆ కోపం మీదనే రంభను 10 ఏళ్లు రాయిగా పడి ఉండమని శపించాడు. ఇక్కడ చూడండి, రంభ తప్పేమీ లేదు. ఇదంతా ఇంద్రుని మాయే. ఇది తర్వాత తెలుసుకున్న విశ్వామిత్రుడు రంభకి శాప విమోచనం కూడా చెప్పాడు. ఈసారి మళ్ళీ తన తప్పు ఫలం కోల్పోయాడు కాబట్టి ఈసారి ఎలాగైనా ఎవరితో మాట్లాడుకుంటూ ఉండాలని. అసలు ఇదంతా జరగడానికి కారణం తన మనసు, తన కామక్రోధాలు. మనసుకి శక్తి ఎలా వస్తుంది? తిండి తినడం, నీళ్లు తాగడం, ఊపిరి తీసుకోవడం. కాబట్టి వాటికి దూరంగా మనసును ఉంచి, అంటే తిండి లేకుండా, నిద్ర లేకుండా, నీరు లేకుండా, ఊపిరి లేకుండా అలా తపస్సు చేసుకుంటూ కూర్చోవాలని నిశ్చయించుకున్నాడు. మళ్ళీ కొన్ని వేల సంవత్సరాల పాటు అలాగే తీక్షణమైన తపస్సు చేయడం మొదలుపెట్టాడు. కొందరు చూడండి, మెడిటేషన్ బాగా చేస్తున్న వాళ్ళు వాళ్ళ మైండ్ ని బాగా కంట్రోల్ గా ఉంచుకుంటారు. మెడిటేషన్ ఎక్కువ చేయడం అంటే బ్రీత్ ని కంట్రోల్ చేయడం. బ్రీత్ ని కంట్రోల్ చేయడం అంటే మనసుని శాంతింపజేయడం, మనసుని కంట్రోల్ చేయడం. అలా ఉన్నవారు ఎప్పుడు గాని కామానికి గాని క్రోధానికి గాని గురవ్వరు. అలా శరీరానికి తిండి, నీరు, ఊపిరి అందించకపోవడం వలన విశ్వామిత్రుని శరీరం కట్టెపుల్లలా మారిపోయింది. ఇదిలా ఉండగా అతను ఒకసారి కందమూలం తినాలని అనుకున్నాడు. అతనికి ఒక కందమూలం దొరికింది. అదే టైంలో ఇంద్రుడు పరీక్షించడానికి బ్రాహ్మణుడిగా వచ్చి తనకు ఆ కందమూలం దానవుగా ఇవ్వాల్సింది అని కోరాడు. వచ్చినవాడు ఇంద్రుడే అని గమనించాడు. కానీ ఇప్పుడు అతనికి కామం గాని క్రోధం గాని ఎటువంటి ఆశ లేదు. కాబట్టి అతను ఆ కందమూలాన్ని తిరిగి ఇచ్చేసి తను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అసలైన బ్రహ్మర్షిగా మారాడు. చూడండి, అన్ని వేల ఏళ్లు తపస్సు చేశాడు. చిన్నవాడు ఇంద్రుడే అని కూడా తెలిసి తన తినాలనుకున్న కందమూలాన్ని కూడా ఇచ్చేశాడు. అంటే తన ఇంద్రియ నిగ్రహాలని పొందినట్టే కదా. ఇప్పుడు తాను బ్రహ్మర్షిగా మారబోతున్న తపశక్తిని భూమి తట్టుకోలేకపోతుంది. అడవులు నాశనం అయిపోతున్నాయి. సముద్రం చంచలంగా మారిపోయింది. గాలి అంతా తపశక్తితో నిండిపోయింది. ఇక బ్రహ్మదేవుడు వచ్చి బ్రహ్మర్షి విశ్వామిత్ర అని పిలిచాడు. వెంటనే విశ్వామిత్రుడు కళ్ళు తెరిచాడు. తనకి ఒక చిన్న కోరిక ఉన్నదని చెప్పాడు. ఏమిటి అనగా, వశిష్ఠ మహర్షి వచ్చి తనను బ్రహ్మర్షి అని పిలిస్తే ఎంతగానో సంతోషిస్తానని చెప్పాడు. అందుకని బ్రహ్మదేవుడు వశిష్ఠ మహర్షికి చెప్పగా వశిష్ఠ మహర్షి వచ్చి బ్రహ్మర్షి విశ్వామిత్ర అన్నాడు. అంతే, తనకి తాను చేసిన తప్పులన్నీ గుర్తుకు వచ్చాయి. వెంటనే వశిష్ఠాది మహర్షుల కాళ్ళు కడిగి కాళ్ళ మీద పడ్డాడు. ఇక్కడ చూడండి, వశిష్ఠుడి మీద కోపంతో మొదలైన ప్రయాణం కాస్త ఎక్కడి దాకా వచ్చి బ్రహ్మర్షిగా మారి వశిష్ఠుడి కాళ్ళు పట్టుకునేలా చేసింది. ఇప్పుడు కదా సంపూర్ణమైన బ్రహ్మర్షిగా మారాడు. కొందరు చూడండి, మన టార్గెట్ అనేది కరెక్ట్ టార్గెట్ అయినప్పుడు మధ్యలో అప్పుడప్పుడు చిన్న చిన్న తప్పులు జరుగుతూనే ఉంటాయి. కానీ ఫైనల్ వచ్చేసరికి
మనం దాన్ని ధార్మికమైన దృష్టితో జయించినప్పుడే దాని ఫలితం మనకి వస్తుంది. మిగిలిందంతా తప్పుగానే ఉండిపోతుంది. ఇక్కడ విశ్వామిత్రుడు బ్రహ్మర్షిగా తయారైనా సరే, మధ్యలో ఎంతో మందికి ఎన్నో రకాల శాపాలు విధించాడు కాబట్టి, ఇప్పటికి కూడా విశ్వామిత్రుడు వస్తున్నాడంటే నమస్కరిస్తారు. అలాగే ఎక్కడో అక్కడ ఎక్కడైనా శాపం ఇస్తాడేమోనని చిన్న భయం కూడా ఉంటుంది. ఈ సీన్స్ లో ఎక్కడైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి.